హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వైర్లెస్ మైక్రోఫోన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది వచ్చేసి డిజిటెక్కి సంబంధించినటువంటి వైర్లెస్ మైక్రోఫోన్. దీని మోడల్ వచ్చేసి డిజిటెక్ కంపెనీ DMW 114. ఓకే, సో డిజిటెక్కి సంబంధించిన DMW 114 మైక్రోఫోన్కి సంబంధించిన వైర్లెస్ మైక్రోఫోన్కి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఇది వచ్చేసి 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్. ఇది టైప్ సి తర్వాత అంటే ఆండ్రాయిడ్ ఫోన్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అట్లనే మనం యాపిల్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి యాపిల్ ఫోన్కి కావాల్సినటువంటి చిన్న అడాప్టర్ మనకి ఇందులో వచ్చి ఉంటుంది, ఈ బాక్స్లోనే వస్తుంది. తర్వాత దీంట్లో మనకి మెయిన్ ఇంటి ఇంపార్టెంట్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒకసారి డిస్కస్ చేస్తే ఏమవుతుందంటే, ఒకసారి మనం చెప్పుకుంటే ఇది వచ్చేసి 40 మీటర్స్ వరకు 40 మీటర్ డిస్టెన్స్ మనం ఒకసారి అంటే కనెక్ట్ చేసుకున్నామంటే 40 మీటర్ డిస్టెన్స్ వరకు మనకి యూజ్ అవుతుంది. అంత దూరం మనం యూజ్ చేయలేకపోవచ్చు, బట్ ఈ 40 మీటర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 6 గంటలు మనకి ఇది అంటే ఈ ట్రాన్స్మిటరు తర్వాత ఈ రిసీవర్ మనకి 6 గంటల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసేసి ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత. దాని తర్వాత ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఓకే, సో నాయిస్ క్యాన్సిలేషన్ నాకు అంత ఇంట్రెస్ట్గా ఉండదు. ఏ వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకున్నా నాయిస్ క్యాన్సిలేషన్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అయితే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మనం ఎనేబుల్ చేసి రికార్డ్ చేసినామంటే పాయింట్ ఏంటంటే, మనం ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ ఆడియో దెబ్బతింటుంది. కాబట్టి నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసే అంటే నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసుకోకుండా రికార్డ్ చేసి మనం కావాలంటే ఆడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఒక సింగిల్ 1 or 2 క్లిక్ చేసి, ఈవెన్ మీరు ఆడాసిటీ తీసుకున్నా సరే 1 or 2 ఆప్షన్స్ యూజ్ చేసేసి మనం మంచి ఆడియోని నాయిస్ లేకుండా తయారు చేసుకోవచ్చు. కాబట్టి నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసుకోవడం నాకు జనరల్గా వైర్లెస్ మైక్రోఫోన్ అది ఏమైనా సరే, మీరు కాస్ట్లీ తీసుకోండి చీప్ది తీసుకోండి, ఏదైనా సరే నాయిస్ క్యాన్సిలేషన్ నేనైతే ఎనేబుల్ చేసుకుని తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్లో దాన్ని నేను తర్వాత నీట్గా చెక్ చేసుకుంటాను అనమాట. ఓకే, దాని తర్వాత ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 6 గంటలు బ్యాటరీ మనకి యూజ్ అవుతుంది. అంటే రిసీవర్కి మనం ఛార్జింగ్ ఏం అవసరం లేదు, ఓన్లీ ట్రాన్స్మిటర్కి ఛార్జింగ్ చేయాలి. సో దీంట్లో మనకి ఏమొస్తుందంటే ఒక ఛార్జింగ్ కేబుల్ వస్తుంది, ఛార్జర్ రాదు, మనకి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది, సీటప్కి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్. ఓకే, ఇంకా ఛార్జర్ మనకి కావాలంటే మనం జనరల్గా మొబైల్ ఫోన్కి యూజ్ చేస్తున్నటువంటి ఛార్జరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీని లోపల మనకి ఒక యూజర్ కూడా వస్తుంది, మనకి అది అవసరం లేదు, మనకు తెలుసు ఎట్లా యూజ్ చేసుకోవాలి. దీని లోపల ఉన్నటువంటి బాక్స్ చూస్తే ఇట్లా కనిపిస్తుంది మనకి, అంటే బాక్స్ లాగా వస్తుంది ఇది. ఇందులో మనకి చూస్తే బ్యాక్ సైడ్ మనకి ఒక టైప్ సికి సంబంధించినటువంటి ఒక పోర్ట్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ పోర్ట్ మనం యూజ్ చేసేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పోర్ట్ మనం యూజ్ చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు. టైప్ సికి సంబంధించి మన మొబైల్కి సంబంధించినటువంటి ఛార్జర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఇందులో మనకి 24 అంటే ఒక రోజు మొత్తం దీంట్లో ఉంటుంది, ఛార్జింగ్ ఫుల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో లోపల చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. దీనికి మనకి ఇక్కడ 2 విండ్షీల్డ్స్ కనిపిస్తున్నాయి, ఇటుపక్క అటుపక్క 2 విండ్షీల్డ్స్. అలాగే 2 మనకి మైక్రోఫోన్స్ కనిపిస్తుంది, దీన్ని మనం ట్రాన్స్మిటర్ అంటాము. ఒక మనకి రిసీవర్ కనిపిస్తుంది. ఈ రిసీవర్ మీరు చూస్తే దీనికి సంబంధించిన అంటే టైప్ సికి సంబంధించిన పిన్ మనకి కనిపిస్తుంది కదా, పోర్టు. సో కాబట్టి మనం దీన్ని సాధారణంగా మొబైల్ ఫోన్లకి, ఆండ్రాయిడ్కి సంబంధించిన మొబైల్ ఫోన్కి మనము దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఏదైనా సరే వైర్లెస్ మైక్రోఫోన్ని మనం కనెక్ట్ చేసినట్టు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక ట్రాన్స్మిటర్ అంటారా, ట్రాన్స్మిటర్ మనం బయటికి తీస్తే చూడడానికి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇందులో మనకి ఒక బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది, అంటే బయటికి తీయంగానే మనకి బ్లూ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. పైన మనకి స్టీల్ కోటెడ్ ఒక ప్లేట్ కనిపిస్తూ ఉంటుంది, ఇది మనకి మైక్రోఫోన్ ఉన్న ప్లేసు. వెనకాల ఒక క్లిప్ ఉంటుంది, డిజిటెక్ అని చెప్పేసి మనకి బ్రాండ్ పేరు దాని మీద రాసి ఉంటుంది. కింద మనకి ఛార్జింగ్ అవ్వటానికి ఒక కనెక్టివిటీ మనకి కనిపిస్తుంటుంది, మెటల్కి సంబంధించిన కనెక్టివిటీ. తర్వాత దీని కింద మనం చూస్తే ఈ క్లిప్ ఏదైతే ఉందో దీని కింద మనం చూస్తే ఒక బటన్ ఉంది, మనకి ఒక బటన్ ఉంది. ఇది మనం బటన్ని క్లిక్ చేసుకున్నట్లు ఏమవుతుందంటే మనం దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్, మ్యూట్, రీవర్బ్ మనం డిజేబుల్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఒక బ్లింక్ అవుతుందంటే మనకి పేర్ అయినట్టు లెక్క. ఇంకోసారి మనం క్లిక్ చేసినామంటే ఏమవుతుందంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మనకి రీవర్బ్ స్టార్ట్ అవుతుంది. కావాలంటే మనం డిజేబుల్ చేసుకోవచ్చు. అయితే ఇది వర్క్ కావాలంటే మనం ఏం చేయాలంటే దీంతో పాటు వచ్చినటువంటి రిసీవర్ ఏదైతే ఉందో అది ఎక్కడో చోట కనెక్ట్ చేయాలి. ఈ రిసీవర్ ఏదైతే ఉందో ఈ రిసీవర్ని మనం కనెక్ట్ చేయాలి. అది మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేస్తారా, మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తారా తర్వాత సంగతి.
ఇది కనెక్ట్ చేసినప్పుడు దీనికి పైన ఒక చిన్న రెడ్ కలర్లో మనకి బ్లింక్ అవుతూ లైట్ కనిపిస్తుంది. ఇది కనెక్ట్ చేసిన తర్వాతనే మనకి ఈ ట్రాన్స్మిటర్ లేదా మైక్రోఫోన్ పనిచేస్తుంది. 2 మైక్రోఫోన్లు కూడా పనిచేయాలని ఇదైతే కనెక్ట్ చేయబడి ఉండాలి. ఓకేనా? సో మనం జనరల్గా ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేసినప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ట్రాన్స్మిటర్లో ఇప్పుడు 2 బ్లింక్ అవుతున్నాయి. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ స్టార్ట్ అయింది. లేదు నాకు నాయిస్ క్యాన్సిలేషన్ వద్దు అనుకుంటే ఈ బ్యాక్ సైడ్లో కింద బటన్ ఉంది కదా, దీన్ని మనం ప్రెస్ చేసినామంటే ఇప్పుడు నార్మల్గా రికార్డ్ అవుతుంది. ఓకేనా? మనం ఒకసారి క్లిక్ చేస్తే, ఒకసారి లాంగ్ ప్రెస్ చేసినామంటే ఇది ఆన్ అవుతుంది, పవర్ ఆన్ అవుతుంది. సింగిల్ టైం క్లిక్ చేస్తే మామూలుగా రికార్డ్ అవుతుంది. ఇంకోసారి సింగిల్ టైం క్లిక్ చేస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. డబల్ టైం క్లిక్ చేస్తే మనకి ఇది రీవర్బ్తో రికార్డ్ అవుతుంది. జనరల్గా మనం యూజ్ చేయము. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే వెనకలో ఉన్నటువంటి బటన్ని ఎనేబుల్ చేసి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని టెస్ట్ చేస్తాం. ఓకేనా? దీన్ని టెస్ట్ చేయబోతున్నాం. రైట్ నో మీరు వింటున్నది వచ్చేసి కొమికాకు సంబంధించినటువంటి, అంటే రోడ్ ఉంటుంది కదా, సో వైర్లెస్ మైక్రోఫోన్, అలాగే కొమికాకు సంబంధించిన వైర్లెస్ మైక్రోఫోన్ నేను ఇక్కడ షార్ట్కి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మీరు వినబోయే వాయిస్ వచ్చేసి DW1114కి సంబంధించిన మోడల్కి సంబంధించిన మైక్రోఫోన్ నుంచి మనం ఇప్పుడు ఆడియో వింటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి ఈ మైక్రోఫోన్ నుంచి వింటున్నారు. అంటే ఈ డిజిటెక్కి సంబంధించిన డిజిటెక్ 114 మైక్రోఫోన్ నుంచి మీరు వింటున్నారు. ఇది చీప్గా దొరుకుతుంది మనకి, కంపేరిటివ్ కాస్ట్లీ, అంటే రోడ్కి సంబంధించి కొమికాకు సంబంధించి వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ ప్రైస్. 2500కి మనకి ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఈ లింక్ నేను కింద ఇస్తాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి దీంట్లో నుంచి వింటున్నారు. సో ఇప్పుడు ఏ నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా మీకు వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక బటన్ నొక్కితే నాయిస్ క్యాన్సిలేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్తో ఆడియో రికార్డ్ అవుతుంది. ఓకే, సో నాయిస్ క్యాన్సిలేషన్తో ఆడియో నేను జనరల్గా అయితే రికార్డ్ చేయను, ఎందుకంటే తర్వాత నేను పోస్ట్ ప్రాసెసింగ్లో దాన్ని యూజ్ చేసుకునేసి నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకుంటాను. ఫ్రీగా దొరుకుతున్నటువంటి అడాసిటీలో మనం కావాలంటే యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు రీవర్బ్ లాగా వినిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను దీన్ని ఇంకోసారి క్లిక్ చేశాను. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ సింగిల్ క్లిక్, తర్వాత డబుల్ క్లిక్ చేస్తే మనకి రీవర్బ్ అవుతుంది. తర్వాత 3 టైమ్స్ క్లిక్ చేస్తే మ్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఆడియో క్వాలిటీ ఉంటుంది. నేను ఇప్పుడు జనరల్గా షర్టుకు పెట్టుకున్నప్పుడు ఎంత దూరం పెట్టుకుంటామో అంత దూరం పెట్టి రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ ఇలా ఉంటుంది. బేసికల్గా ఈ రూమ్ వచ్చేసి ఇప్పుడు సైలెంట్గా ఉంది కాబట్టి మీకు ఆడియో ఇలా వినిపిస్తుంది. ఒకవేళ అది నేను దూరంగా వెళ్తే, అంటే 40 మీటర్స్ దూరం, అంటే ఎట్లా అంటే దీనికి లైన్ ఆఫ్ సైట్ అంటాం. అంటే మధ్యలో ఏం అడ్డం రాకూడదు. మధ్యలో ఏదన్నా అడ్డం వచ్చిందంటే మీ ఏ వైర్లెస్ మైక్రోఫోన్ కూడా యూజ్లు ఇస్తాయి. ఎందుకంటే 2.4 GHz ఫ్రీక్వెన్సీతో ఉంటుంది కాబట్టి ఈ మైక్రోఫోన్ ఇప్పుడు వచ్చే ఏ మైక్రోఫోన్ అయినా అట్లాగే ఉంటాయి. మైక్లో క్వాలిటీలో డిఫరెంట్ ఉంటుంది కానీ ఫ్రీక్వెన్సీలో డిఫరెంట్ ఉండదు. కాబట్టి మధ్యలో లైన్ ఆఫ్ సైట్ అంటే మధ్యలో మీకు ఏదైనా అడ్డం, గోడగిన అడ్డం వస్తే మీరైతే ఆడియో వినలేరు. ఓకే, బ్రేక్ అయిపోతుంది. కాబట్టి 40 మీటర్స్ దూరం వరకు ఇది యూజ్ అవుతుంది. సో మైక్రోఫోన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో మనకి ఒక సైడ్లో చూస్తే, ఈ సైడ్ చూస్తే టైప్ సికి సంబంధించినటువంటి ఒక కనెక్టివిటీ మనకి కనిపిస్తుంటుంది ఇక్కడ. ఓకే, టైప్ సికి సంబంధించిన ఒక కనెక్టివిటీ కనిపిస్తుంది. ఈ కనెక్టివిటీతో మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ నుంచి మనం వేరే టైప్ సికి సంబంధించిన అడాప్టర్ యూజ్ చేసేసి, అంటే కేబుల్ ఉండాలి ఈ మైక్రోఫోన్కి. ఈ సైడ్లో ఏదైతే మనకి కనెక్టివిటీ ఉందో టైప్ సికి సంబంధించి, దీనికి మనం ఈ టైప్ సికి సంబంధించినటువంటి ఒక అడాప్టర్ యూజ్ చేసేసి కనెక్ట్ చేసేసి, ఈ కేబుల్ ఉంటుంది కదా, ఈ కేబుల్ని మనం ఎక్కడైనా, ఓకే, ఈ టైప్ సికి సంబంధించిన కనెక్ట్ చేసేసి ఈ కేబుల్ మనం ఎక్కడైనా కనెక్ట్ చేసేసి ఆడియో కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ సెటప్ మనం జనరల్గా ఎక్కువ యూజ్ చేయము, ఎందుకంటే ఈ సెటప్తో మనం కావాలంటే కెమెరాలో రికార్డ్ చేసుకోవచ్చు. కానీ వెరీ రేర్ కేస్ మనం వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకుంటున్నామంటే వైర్ ఉండకూడదనే. అయితే పాయింట్ ఏంటంటే కెమెరాకి మనం డైరెక్ట్గా కనెక్ట్ చేయలేము, ఎందుకంటే సి టైప్ కెమెరాలో ఆడియో రికార్డింగ్ ఉండదు. కాబట్టి మొబైల్ ఫోన్కి మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను కెమెరాలో రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఇదిగో ఈ టైప్ సికి సంబంధించిన అడాప్టర్ మనం యూజ్ చేసేసి కేబుల్ సహాయంతో మన ఆడియో కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఈ డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ ఎలా పనిచేస్తుంది, దీని రివ్యూ అంటూ ఇట్లా ఉంది. అయితే ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా తక్కువ రేట్లో మనకు దొరుకుతుంది. బిగినర్స్కి ఒకవేళ ఏదైనా వ్లాగింగ్ చేస్తున్నారు,
లేకపోతే చాలాసేపు నాకు ఆడియో రికార్డ్ చేయాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి అంటే ఇది 6 అవర్స్ దాకా వస్తుంది. ఇదే డిజిటెక్లో మనకి 8 అవర్స్ బ్యాటరీ లైఫ్ వస్తున్నటువంటి వైర్లెస్ మైక్రోఫోన్ కూడా ఉన్నాయి. మనం కొంచెం కాస్ట్లీ పడుతుంది అంతే. బిగినర్స్కి తక్కువ రేట్లో ఒక మంచి వైర్లెస్ మైక్రోఫోన్ కావాలంటే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 2 మైక్రోఫోన్లు వస్తాయి. అంటే ఇద్దరు మనం కావాలంటే ఒకరు క్వశ్చన్ చేయడం, ఇంకొకరు ఆన్సర్ చెప్పడానికి ఒక ఇంటర్వ్యూ లాగా, లేదంటే ఇద్దరు వ్లాగింగ్లో యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనకి ఇద్దరు రికార్డ్ చేసుకున్నానికి మనకి ఇది యూజ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో మనకి ఈ విండ్షీల్డ్ కూడా వస్తుంది. 2 విండ్షీల్డ్స్ ఉంటాయి. సో ఇంటర్నల్గా యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఇండోర్లో యూజ్ చేస్తున్నప్పుడు మనకి విండ్షీల్డ్స్ అవసరం లేకపోవచ్చు, అవుట్ సైడ్ మనకు అవసరం అవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే నేను ఇండోర్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి విండ్షీల్డ్ ఏం యూజ్ చేయట్లేదు. ఆడియో క్వాలిటీ చూస్తే మీకు ఇలా ఆడియో వినిపిస్తుంటుంది. ముందు మైక్రోఫోన్కి ఈ మైక్రోఫోన్కి ఆడియో క్వాలిటీలో డిఫరెన్స్ ఎలా ఉంది మీరు కమెంట్ అదే చేసి చెప్పండి. ఒకవేళ మీరు వేరే ఏదన్నా వైర్లెస్ మైక్రోఫోన్ యూజ్ చేస్తే ఏది యూజ్ చేస్తున్నారో కమెంట్ అదే చేసి మీరు చెప్పచ్చు. ఓకే, సో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.